హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రసం చూపించబోతున్నాను. చిన్న పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే కాదు, ఎవరికైనా ఈ సమ్మర్లో ఇలాంటి రసం తింటే అబ్బా పొట్ట చల్లగా ఉన్నట్టు ఉంటుంది, కమ్మగా ఉంటుంది, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎంతకీ ఇది ఎలా చేసుకోవాలి అని అడుగుతారా? ముందుగా ఒక చిన్న కుక్కర్లో 3 టమాటాలు కట్ చేసుకోకుండా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 క్యారెట్స్ చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం ఈజీగా పడేస్తాం కదా కొత్తిమీర కాడలు, బట్ అవి దీనిలో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కొత్తిమీర కాడలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని, అది విజిల్ పోయిన తర్వాత దానిలో వాటర్ తీసి పక్కన పెట్టుకుని మిగతా వాటిని గ్రైండ్ చేసుకుని కొబ్బరి పాలు వేసి, కొబ్బరి పాలతో పాటు ఈ పేస్ట్, కొద్దిగా వాటర్, కొంచెం చింతపండు పులుసు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని చక్కగా మరగనిచ్చుకుని తాలింపు వేసుకోవడమేనండి. దాంతోపాటు 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి, మర్చిపోకండి. ఎందుకంటే కారం ఉండదు కాబట్టి ఎండుమిర్చి దీనిలోకి టేస్టీగా అనిపిస్తుంది. ఇలా తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ రసం పోసుకొని ఏదైనా ఫ్రై నంచుకుని తింటే అబ్బయ్య ఎంత బాగా అనిపిస్తుందో కదా. సమ్మర్లో ఇలాంటివి తింటే లైట్గా అనిపిస్తుంది, దాంతోపాటు చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఎవరికైనా ఈజీగా నచ్చే రెసిపీ ఒక్కసారి ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం. బాయ్ బాయ్. Bye bye friends.